పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వటము అసలు ఎంత చూస్తే ఏమనిపిస్తుంది అన్న? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్గా ఒక అభిమానులుగా మాకైతే చాలా బాధగా ఉంది. నేను చాలా న్యూస్ చూస్తున్నా, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, పారిపోయాడు, లేడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడంటే బాధ అనిపించింది. అరే ఏం తప్పు చేశాడని పారిపోయాడు, ఏం తప్పు చేశాడని చెప్పి నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాము. ప్రశాంత్ కూడా ఇంటి దగ్గర ఉన్నాడు, మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇదిగో నిన్నే కలిసి వచ్చాను ప్రశాంత్. అప్పటికి చాలా న్యూస్ ఛానల్స్లో పరారైపోయాడు, పారిపోయాడు అని చెప్పేసి అంటే ఇంటిలో ఉన్నాడు మనిషి. నిన్నే కలిసి వీడియోలు తీసుకుని ఇదిగోనా అన్నా, నిజం చెప్తున్నా, వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే మామూలుగా ఆడవట్లేదు. ఆవిడ చూడండి ఎంత బాధపడుతున్నారంటే గెలిచిన ఆనందం కూడా లేకుండా కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారన్న. అంత ఎందుకన్నా అంటే ఒక సామాన్యుడు గెలవడానికి మనం ఎంతో సపోర్ట్ చేసాం. ఒక ఇంటర్వ్యూలు ఇవ్వలేదని, అవి ఇవ్వలేదని కొన్ని ఛానల్స్ వారు నెగిటివ్ చేసి, ఎందుకన్నా ఒక సామాన్యుని గెలిపించుకుంటే మనం గెలిచాం. ఆ గెలిచిన గెలుపును కూడా నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారంటే ఏ కారణంతో చేశారు? అసలు ఎవరో పగలగొట్టిన దానికి ఈయన అనడం ఏంది, ఈయన మీద కేసులు పెట్టడం ఏంది అన్న? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతి సాటర్డే ఎంతో మంది ఎలిమినేట్ అయ్యారు కదా, ప్రతి సాటర్డే ఎంతమంది ర్యాలీలు చేయలేదు, ఎంతమంది తిరగలేదు? మరి అప్పుడు ఏమి అడ్డు రాని ఇప్పుడు గ్లాసులు పగిలి, అద్దాలు పగిలి అంటే ఏదైనా కష్టం, ఏదైనా నష్టం జరిగితేనేనా రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయా? మిగతా టైంలో గుర్తు రావా? ప్రతి సాటర్డే ఎలిమినేషన్ అయిన వాళ్ళని, సండే ఎలిమినేషన్ అయిన వాళ్ళని ర్యాలీతో తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మీకు రూల్స్ గుర్తు రాలేదు? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అప్పుడు ఎందుకు అడగ? మీరు అప్పుడే అడుగుంటే ఈ రోజు నీ పరిస్థితి రాకపోతుంది కదా. అంటే ఒక సామాన్యుడు గెలిచాడు కాబట్టి, సామాన్యుడు గెలిచి కప్పు తీసుకెళ్ళాడు, సో ఎలా అయినా బ్యాట్ చేయాలి, ఎలా అయినా తొక్కేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, అమర్దీప్ చౌదరి గారు దయచేసి ప్లీజ్ మా పల్లవి ప్రశాంత్ మీద ఉన్న కేసులు వాపస్ తీసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు టైటిల్ కావాలంటే చెప్పండి, ఆయన ఇచ్చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పిల్లవాడు ఇంటికి వస్తే చాలు అని చాలా బాధపడుతున్నారన్న. నేను నిన్న వెళ్ళి కలిసి వచ్చాను, నాకైతే కూడా చాలా వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అన్న. వాళ్ళకి నిజంగా అమర్ అన్న నీకు టైటిల్ కావాలంటే తీసుకుపో అన్న, ఆ కేసులు ఏవైతే ఉన్నాయి కొంచెం వాపస్ చేసుకుని అతను బయటకు వస్తే చాలు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే చాలు అని చాలా ఆవేదన పడుతున్నారు వాళ్ళు. నేను చెప్పేది అయితే అదే. కొన్ని ఛానల్స్లో నేను ఇంట్లోనే ఉన్నాను అనే వీడియో చూపిస్తున్నారు, పల్లవి ప్రశాంత్ మాట్లాడింది. అదే ఛానల్లో వాళ్ళ నాన్న ఏమంటున్నాడు అంటే భయపడి దెంకపోయిండు అని ఒక డైలాగ్ కొట్టిండు అన్న. లేదు దాని మీనింగ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? దెంకపోయిండు అనే మీనింగ్ ఎందుకు అర్థం కాలేదు వీళ్ళకి? అదే అన్న, వాళ్ళు కావాలని నెగిటివ్ చేయడం కోసమే చిన్న కట్స్ తీసుకుని అలా వేస్తున్నారు. ఆల్రెడీ అతను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రాలేదు అని చెప్పేసి అంటారు. ఇంటర్వ్యూలకు వచ్చారా అనే ర్యాలీ చేసావు, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చావు, నువ్వు మళ్ళీ వెనక్కి పంపించను, నువ్వు ఎందుకు వెనక్కి వచ్చావు అని కేసు పెట్టామంటున్నారు. వీళ్ళేమో ఇంటర్వ్యూ ఇవ్వలేదు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది అని చెప్పి కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది నిజం చెప్తున్నా, మొన్న బర్రె లెక్క నిలబడ్డప్పుడు కూడా, ఒక సామాన్యురాలు నిలబడ్డప్పుడు కూడా ఇదే చేశారు, ఏడిపించారు, బాధ పెట్టారు. ఇప్పుడు సామాన్యుడి కోసం ప్రశాంత్ గెలిచిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది. నాకైతే అసలు నిజం చెప్తున్నా, నాకు అస్సలు నచ్చలేదు. ప్లీజ్ నాగార్జున గారు కొంచెం బిగ్ బాస్ అయిపోయింది, మా డబ్బులు మాకు వచ్చినాయి, మా షోకి మాకు వచ్చింది అనుకోకుండా మీ షోకి ఎవరైతే హైప్ తీసుకొచ్చారో, ఎవరైతే ఉండడం వల్ల ఈ శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలియట్లేదు నాకు. బోలే అన్న అయితే మాత్రం నిన్న హైకోర్టు లాయర్ గారిని కూడా తీసుకొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడారు. ఆయన కూడా బోలే అన్న కూడా కళ్ళ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఏడ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన సిచ్యువేషన్ నడుస్తుందో అన్న. అంతెందుకన్నా పెద్ద వాళ్ళు ర్యాలీలు చేస్తారన్న పర్మిషన్ లేకుండా, కేసులు అవుతాయి. మరి వాళ్ళని ఎవరిని రిమాండ్ లేరు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అన్న. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఆ రోజున న్యూసెన్స్ అయితే కేసులు పెట్టారు, మరి వెంటనే వచ్చారు. అంటే సామాన్యులకు న్యాయం, సెలబ్రిటీస్కి ఒక న్యాయమా? అది కరెక్ట్ కాదన్న. అంటే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నానని కాదు, మీడియా వాళ్ళు కూడా కొంతమంది యాంకర్స్ కానీ ఆయన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీ ఉద్దేశం అదే అన్న. అదే ఏంటంటే ఇప్పుడు వరకు ఆయన మీద హైప్ తీసుకొచ్చి వీడియో చేసుకుని డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత యూట్యూబ్ వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చేది అయితే లేదని ఆయనకి ఇంకా డబ్బులు రాలేదు. ఆయన ఎక్కడ తీసుకొచ్చేస్తాడు? ఇప్పటివరకు అయితే ఎవరికి యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది ఉన్నారు కావాలని వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి 18 గంటలు వెయిటింగ్లో పెట్టారా? 18 సెకండ్లు కూడా లేదు అన్న. మీ కారు దిగి నేను అలా లోపలికి వెళ్ళాను, ప్రశాంత్ అన్న లోపల నుంచి బయటకు వచ్చాను. 18 సెకండ్లు కూడా నేను వెయిట్ చేయాలి. నేను లోపలికి వెళ్ళడం, ఆయన బయట రావడం, అదంతా ఫేక్. ప్రశాంత్ గురించి చాలా బ్యాడ్ నడుస్తుంది. దయచేసి ఒక సామాన్యుడిని మనం గెలిపించుకున్నాం, ఆ గెలుపుని నిలబెట్టుకోవాలి అంటే ప్రతి సామాన్యుడు కూడా సపోర్ట్ చేయాలి. పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ అయితే రిమాండ్ వేశారు. సో కేసు వాపస్ తీసుకోవాలంటే అది కొంతమంది పెద్దవాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే రేపటికి బయటకు రావచ్చు.
అది నాకు తెలుసు, చాలా మందికి కూడా తెలుసు. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అందరికీ ఉంటాయి, అవి ఎలా బ్రేక్ చేయాలో ఎలా అమలు చేయాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీకు టైటిల్ కావాలంటే ఆ టైటిల్ ఆ బిగ్ బాస్ నుంచి వచ్చే డబ్బులు కూడా మాకు వద్దు, మా అబ్బాయి మాకు ఇంటికి వస్తే చాలు, మా అబ్బాయి మాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలు అన్న. అసలు కనీసం తగ్గేదిలే అని ప్రశాంత్ మాట్లాడడానికి కూడా నోట్లోంచి మాట్లాడట్లేదు, ఓపిక లేకుండా ఉన్నాడు నిన్న మాట్లాడితే. ఫ్యాన్స్ ని ఇప్పుడు కూల్ గా ఉండమని ఎలా చెప్తావు అన్న? ఫ్యాన్స్ చేసిన అన్న అసలు మొన్న ఇంకో విషయం అన్న రాళ్ళు వేసుకుంటున్న వాళ్ళేమో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, పూలు వేసిన వాళ్ళేమో అమర్ ఫ్యాన్స్ అని ఎలా అంటారన్న? నాకు అర్థం కాదు. అరే ఓకే, ఒక రాజకీయ పార్టీలు అంటే ట్యాగ్లు వేసుకుంటారు, మెడలో దండలు వేసుకుంటారు, బోర్డులు ప్లకార్డులు పట్టుకుంటారు. ప్రశాంత్ ప్లకార్డ్ పట్టుకున్నారా? ప్రశాంత్ పోస్టర్లు వేసుకున్నారా? ఏం వేసుకున్నారని ప్రశాంత్ ఫ్యాన్స్ వాళ్ళు అని ఎలా డిసైడ్ చేశారు? అక్కడ అమర్ ఫ్యాన్స్ లేరా? ఇప్పుడు అమర్కి టైటిల్ రాలేదని బస్సు అద్దాలు పగలు కొట్టారని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు పోటీగా, అమర్కే రావాలని చాలా మంది అనుకున్నారు. సో అమర్కి రాలేదని కోపంతో బస్సు అద్దాలు పగలు కొట్టారని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు అనుకుంటున్నారు? టోటల్ గా వాళ్ళందరూ కలిసి బిగ్ బాస్ ఫ్యాన్సే కదా. అదే కదా అసలు మెయిన్ అక్కడ జరిగింది వచ్చింది బిగ్ బాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే నాగార్జున కోపంతో కొట్టారు అనుకోవచ్చు కదా, ఎందుకంటే అమర్కి సపోర్ట్ చేయడానికి కొన్ని ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్కి శివాజీకి ఆపోజిట్గా ఉండి అమర్కి కొంచెం సపోర్ట్గా మాట్లాడారు నాగార్జున గారు. సో నాగార్జున గారు ఫ్యాన్స్ అని ఎందుకు అనుకోవట్లేదు? బిగ్ బాస్ ఫ్యాన్స్ అని ఎందుకు అనుకోవట్లేదు? అంటే కొట్టిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు అందరూ రైతు బిడ్డ ఫ్యాన్స్. రైతులంటేనే ఈ రాళ్ళేసి కొట్టేటోళ్ళు, రాళ్లతో దాడులు చేసేవాళ్ళు, సామాన్యులు అంటేనే ఇదా? నాగార్జున గారి ఫ్యాన్స్, అమర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ మంచి వాళ్ళ, దండలో పువ్వులు వాలేసారా అన్న? నిజం చెప్తాను, ఆ రోజున చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు పక్కన. అతను చెప్పిన విషయం ఏంటంటే నాకు ఆ రోజు నేనైతే రాలేదు, ఎందుకంటే నేను టీవీలో చూడాలి ఎలా జరుగుతుంది ఏందని, నేను టీవీలో చూడాలి, నేను రాలేదు. ఆ రోజున మా ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు. ఆ రోజున అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం ఎవరు ఫ్యాన్స్ కాదు, ఆ పక్కనే ఏరియాలో ఉన్న చిల్లరగాళ్ళు, చిచోరగాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చి తాగి గంజాయి కొట్టుకుని వచ్చి నాకు చెప్పిన విషయం, గంజాయి కొట్టుకుని వచ్చి ఏం చేస్తారో వాళ్ళకే తెలియకుండా చేశారు. కార్లు ఎక్కి చిన్న పోరగాళ్ళు అన్న కార్లు ఎక్కి డ్యాన్స్, వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఊరు నుంచి ఏమైనా రప్పించుకున్నాడా? వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు నిజంగా చాలా 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 దారుణం ఇది. నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నా. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం అనేది చాలా 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 తప్పు. ఇది ఇంతకు మించి నేను ఏం చెప్పలేను.